బావగారు నీకు దండం పెడతాను అలా పిలకు. నేను హర్ట్ అయ్యానంటే నువ్వు రోడ్డు మీద అట్లు వేసుకోవాల్సిందే. బావగారు పాటలు విన్నది చాలే గాని లేవయ్యా. బావగారు 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 ఇప్పుడు నేనేం హర్ట్ చేశానే? నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు. అన్నం దగ్గర కూడా ప్రేమ్ బాబుని అంతగా అవమానించావు. ఆయన తినకుండా బాధ పెట్టి మరీ పంపించేశావు. అది నాకు ఎంత హర్టింగ్ గా ఉందో తెలుసా? బావగారు బావగారు ఆగవే. ఆయన ప్రేమ్ అంటే నీకేంటి? మళ్ళీ ప్రేమ చిగురుస్తుందా? వసే అడ్డగాడిదా, బాగా బలిసిన తెల్ల పంది. ఒక మనిషి కడుపు మాడిస్తే నీకు ఆనందంగా ఉంటుందేమో కానీ నాకు బాధేస్తుంది. దాన్ని ప్రేమ చిగురు అన్నావంటే నిన్ను నిన్ను చెప్ప తీసుకుని కొట్టాలి. అయినా నిన్ను ఇలా కాదే. బావగారు బావగారు లేవండి. బావగారు లేవండి. బావగారు 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 ఆగవే. ఆగు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆరవకే. పట్టుకో 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 పట్టుకోవే 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 పట్టుకోవే. సరే పట్టుకున్నాను కదా, ఇంకా క్షమించు మహాతల్లి. బావగారు మళ్ళీ ఏమైంది? చెప్పింది చేశాను కదా. నేను చెప్పింది ఇక నుంచి చేయకపోతే పిలుస్తా అంటున్నాను. ఏం చేయాలి? మీ అగ్రిమెంట్ మీరితే ప్రేమ్ బాబుని ఏమన్నాను నేనేం మాట్లాడను. ఎందుకంటే ప్రేమ్ బాబు మాట మీరడు. వింటున్నావు కదా? చెప్పవే. అలా కాదు అని ఆకలి మీద కొట్టావే అనుకో, నీ మొగుడికి నీ నిజ స్వరూపం బయట పెడతాను. అప్పుడు నువ్వు రోడ్డున పడి ఆకలో ఆకలో అంటూ హలో లక్ష్మణ అంటూ అడుక్కు తింటావు. నేను ఇంక ఇలా చేయనుగా. చేస్తే నేను చేయబోయేది చెప్తున్నాను. బావగారు చెయ్యనని చెప్పాను కదా. పిలవకే, వణుకొచ్చేస్తుంది. ఇది కట్టండి, ఇంకేం ఆలోచించకండి. మాంగళ్యం తంతూనానేన మమ జీవన హేతునా తంతూనానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నీ తాళ్ళని ఎవరైనా ముట్టుకుంటేనే ఊరుకోవు. అలాంటిది నీ ఐదోతనాన్ని ప్రేమ కోసం తీసిస్తున్నావు. నాకు మాంగళ్యం ముఖ్యమండి. అది పసుపు కొమ్మున్నా చాలు. మళ్ళీ మీ చేతులతోనే కట్టారుగా. ఇది నాకు బంగారం కన్నా విలువైనదేనండి. నేను కాకపోతే ఇంకెవరున్నారు ప్రేమ్ బాబుకి ఇవ్వడానికి? సొంత వాళ్ళు కూడా ప్రేమ్ బాబు ఎదగకూడదని చూస్తున్నారు కదండి. ఇదన్నా బాబుకి ఉపయోగపడితే నాకు కావాల్సింది ఏముందండి? నీలా ఈ ఇంట్లో వాళ్ళుంటే వాడికి మనకి ఈ బాధ ఎందుకు? మీరు బాధపడకండి. ఏం చెప్పను? ఎంత సంపాదించినా ఒక బిడ్డకి సాయం చేయలేకపోతున్నాననే బాధ లేకుండా పోదు కదా. మీ ఆశీస్సులకి మించిన సాయం ఏముంటుందండి? ప్రేమ్ బాబు సాధిస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రేమ్ బాబు,
ఏంటో చెప్పు చందు. చందు ఏంటిది? పసుపు తాడు వేసుకున్నాను బాబు, తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావు చందు? వద్దు, అది తీసేసి ఇది మెడలో వేసుకో. ఇస్తుంది మీ వ్యాపారానికి ఏదన్నా ఉపయోగపడుతుందని, ముందుకి ఒక అడుగు వేయటానికి ఉంటుందని. వద్దనకు బాబు. అది కాదు, నీ తాళి తీసుకోవడం ఏంటి? బాగోదు. నన్ను అమ్మ అని ఒకసారి పిలిచావు కదా బాబు. బిడ్డ బాధని చూడలేక అమ్మే ఇస్తుందనుకో. ఇంకా తీసుకోకపోవడానికి ఏముంది? నిజంగా నువ్వు నా అమ్మవనే అనుకుంటాను చందు, కానీ నా మనసు దీనికి అంగీకరించడం లేదు. అలా అనిపిస్తుంది అంటే నువ్వింకా నన్ను పని మనిషిలాగే చూస్తున్నావని అర్థం అవుతుందిలే బాబు. చచ్చా, కల్లో కూడా నేనెప్పుడు అలా అనుకోను చందు. అయితే తీసుకో. వచ్చిన దాంతో ముందు చిన్నగా అయినా ఏదన్నా మొదలుపెట్టు బాబు. అదే తర్వాత పెద్దదవుతుంది. సరే చందు, కాకపోతే ఇది అప్పుగానే తీసుకుంటాను. నేను సంపాదించగానే మళ్ళీ విడిపించి ఇచ్చేస్తాను. ఉమ్.